గాయస్ ఇప్పుడు మా టీం అని చూపిస్తాయి మొత్తం పోరాలని వీ టీమ్ లో చూడు. ఇప్పుడు బెట్ మ్యాచ్ ఆడతాం, బెట్టి వాళ్ళేది విన్నర్. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఇవాళ ఈవినింగ్ మ్యాచ్ ఆడుతున్నాం. చూసుకోవచ్చు మా పల్లెగడ్డ ప్రీమియర్ లీగ్ మొత్తం చూపిస్తా. పెద్ద మ్యాచ్ ఆడతాం, లాస్ట్ వరకు చూడండి, వీడియో ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో గైస్ ఇప్పుడు క్యాప్టెన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మొత్తం. ఓంకార్ క్యాప్టెన్, తర్వాత మధు. ఇప్పుడు ప్లేయర్ రన్ తీసుకోండి ఎవరినైనా. పోయిందిరా మ్యాచ్. ఓంకార్ గారు నన్ను తీసుకుని గాయస్ మ్యాచ్ పోయినట్లే. అవతల మెయిన్ ప్లేయర్ సర్పంచ్ సాబ్. మ్యాచ్ పోయినట్లే, పోయింది మ్యాచ్ పోయింది. మీరు అందరు నిలబడండి గాయస్. ఇప్పుడు మా టీం అని చూపిస్తాయి మొత్తం పోరాలని వీ టీమ్ లో చూడు. ఇప్పుడు బెట్ మ్యాచ్ ఆడతాం, బెట్టి వాళ్ళే విన్ అనుకుంటున్నా, చూస్తాం ఇక. సో గాయస్ ఇప్పుడు టాస్ నడుస్తుంది. ఓంకార్ క్యాప్టెన్. సో గాయస్ మేము టాస్ ఓడిపోయి, సో గాయస్ ఓంకార్ టీం నేనే టాస్ ఓడిపోయి బౌలింగ్ తీసుకున్నాం. ఇక వాళ్ళు టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిరాళ్ళు. సో గాయస్ ఇక మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. ఎందుకంటే నేనైతే ఇప్పుడు మ్యాచ్ లోకి పోతున్నా. వీడియో కోసం మన అంజీని వీడియోగ్రాఫర్ తీసుకున్నప్పుడు ఫీల్డింగ్ పోవాలి. ఎందుకంటే నేను వీడియో తీసుకుంటుంటే మొత్తం రన్నులు పోతాయి. అందుకని మన మెయిన్ బ్యాటర్ సర్పంచ్ ఆఫ్ ది చాలా డేంజరస్ ప్లేయర్, కొడతాడు. సో గైస్ ఇక మా కెప్టెన్ ఓంకార్ ఫీల్డింగ్ సెట్ చేసిండు. ఇప్పుడు నేను కూడా ఫీల్డింగ్ తీయాలి. ఆల్రెడీ వాళ్ళు బ్యాటింగ్ తీయండు. సో గైస్ ఇక ఫస్ట్ ఓవర్ అయిపోయింది, నెక్స్ట్ ఓవర్ జరుగుతుంది. ఫస్ట్ ఓవర్ 8 runs కొట్టి రాళ్ళు. సో మొత్తం నాకు వీడియో తీయడానికి అయితే లేదు, మొత్తం ఫీల్డర్స్. ఇప్పుడు బౌలింగ్ అవుట్ అయితే అయ్యిండు. మదర్ డేంజర్ అవుట్ అయితే అయ్యిండు. అయితే లొల్లి పెట్టుకుంటారు. సో గైస్ ఇక మా ఫీల్డింగ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాటింగ్ దిగినాం. ఎంత కొట్టారు? 77 మనమే కొట్టారు. 76 కొట్టారు, మేము 77 కొడితే విన్ను. మన సర్పంచ్ ప్రపోర్ట్ వచ్చింది గైస్. ఇప్పుడు ఏడాలు చూపిస్తా. ఫస్ట్ బ్యాటింగ్ ఓంకార్ అండ్ మల్మామ్ గట్టి కొట్టాలే నువ్వు. సో గైస్ ఇక ఫస్ట్ బౌలింగ్ స్టార్ట్ అయిపోతుంది. చెయ్యి మల్మామ్ ఇట్లా కొడితే ఆడినట్లే. ఇప్పుడు నేను బ్యాటింగ్ తిన్నా. శ్రీకాంత్ అయితే మాకు బౌలింగ్ ఇస్తలే, బ్యాటింగ్ ఇస్తలే. మధు అయితే అసలు బ్యాటింగ్ ఇస్తలే, బౌలింగ్ ఇస్తలే. బాల్ అయితే దొరకలేదు గైస్. స్కూల్ ఇంట్లో పడ్డది. ఓంకార్ మోడల్ కొట్టే. సో గైస్ ఫస్ట్ మ్యాచ్ అయిపోయింది, మేము ఓడిపోయింది. చూసుకోవచ్చు ఇక మొత్తం ఫస్ట్. మళ్ళీ సెకండ్ మ్యాచ్ టాస్ నడుస్తుంది. టాస్ ఓడిపోయింది. బ్యాటింగ్ వాళ్ళు తీసుకోరు, మళ్ళీ మేము బౌలింగ్ పోవాలి. ఫస్ట్ బౌలింగ్ నేను వేస్తాం, ఫస్ట్ నేను వేస్తాను. సో గైస్ ఇక టాస్ గెలిచి వాళ్ళు బ్యాటింగ్ తీసుకోరు. ఇప్పుడు నేను బౌలింగ్ చేస్తున్నా, చూద్దాం, ట్రై చేస్తా. ఈసారి ఎన్ని కొడుతుందో చూస్తా. గాయస్ ఇప్పుడు పెద్ద ప్లేయర్ దిగారు బౌలింగ్కి. మొత్తం చాలా పెద్దోళ్ళు మొత్తం దిగేసారు. ఇప్పుడు బౌలింగ్ జరుగుతుంది. అవుట్ రగ్మా వికెట్ తీసిండు గాయస్. అవుట్ ఫస్ట్ టైం అవుట్ చేసినాం. ఇప్పుడు ఇంకా 3 వికెట్లు పడ్డాయి. ఇంకా ఎన్ని ఉన్నాయి వికెట్లు? ఓ ఇయ్యం అట్లియం.
సో గైస్ ఇక బాల్ పోయింది అది. ఇంకా 3 ఓవర్లు ఉన్నాయి. మన ప్లేయర్స్ అందరు బ్రేక్ తీసుకోరు కానీ అప్పుడే చీకటి అయిపోయింది. కష్టమే ఆడేది. ఎన్ని వేయాలి పైసలు? ఎన్ని వేయాలి? 100 రూపాయలు. సో గైస్ ఇక మ్యాచ్ అయిపోతుంది. 100 రూపాయలు అంట. తెరుపుతాం తెరుపుకాలు ఉండవు. రేపు మళ్ళీ మ్యాచ్ ఆడితే తెరుపుతాం, అట్లా లేకపోతే. సో గైస్ ఇక మ్యాచ్ అయిపోయింది. మన ప్లేయర్స్ అందరు వెళ్ళిపోతారు ఎందుకంటే చీకటి అయిపోయింది. ప్లస్ బాల్ కూడా పోయింది. బాల్ లేదు, కొత్త బాల్. అందుకే ఇక బాల్ పోయింది, అందరు వెళ్ళిపోతుంది. ఇక చూసుకోవచ్చు. ఈరోజు మస్తు ఫన్ అయింది కానీ వీడియోలు చక్కగా తీయలేకపోయినా ఎందుకంటే నేను ఫీల్డింగ్ చేసిన కాబట్టి. ఇక ఫీల్డింగ్ తీయనందుకు వీడియోలు తీయలేకపోయినా. మన ప్లేయర్స్ ఎవరిచ్చారు కొత్త బాల్? ఎంత రా దానికి? కొత్త బాల్ వచ్చింది కానీ చీకటి అయిపోయింది. రేపు ఆడతాం. మ్యాచ్ అయిపోయింది. ఇక ఓడిపోయినా కానీ ఓడిపోయినా పైసలు కట్టేసినాం 100 రూపాయలు. థమ్స్అప్ తాగుతారు. ఈ వాటర్ బ్లాక్ అయితే ఇంతే. మొత్తం మంచిగా అవుతాం అనుకున్నా కానీ అయితేలే షూట్ చేయడానికి. కెమెరా స్టిక్ కూడా లేదు, ప్లస్ మైక్ కూడా ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా ఆడేసినాం మ్యాచ్. ఎలా అనిపించింది ఈరోజు మ్యాచ్? మస్తు ఫన్ అయిపోయింది కానీ మ్యాచ్ ఆడలేడు గైస్. ఫస్ట్ మ్యాచ్ కొట్టింది కానీ సెకండ్ మ్యాచ్ ఫస్ట్ బాల్ అవుట్, డక్అవుట్ అయిపోయింది. బాలరాయ్ అయితే తుప్పులోపోటు వచ్చింది గైస్. డేంజర్ ఆడిండు. ఎన్ని కొట్టినావుగా? 30 రన్నులా 3 ఓవర్లు ఆడి 30 రన్నులు కొట్టిండు. సో గైస్ ఈ ఇంటికైతే వచ్చేసినాం. క్రికెట్ ఆడే రాచిపోయినాం గైస్. ఇంటికైతే వచ్చేసినాం. ఇంటికి వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ ఆకలి అంటే తినేసి ఇప్పుడు టైం 8 అవుతుంది. 8 అయ్యి ఇప్పుడే కొంతసేపు వండుకొని మళ్ళీ లేచి ఎడిటింగ్ స్టార్ట్ చేయాలి. ఎడిటింగ్ అయిపోయాక మళ్ళీ వండుకోవాలి. రేపు పొద్దున్నే లేవాలి. ఈరోజు వ్లాగ్ ఆడితే మొత్తం క్రికెట్ తీద్దాం అనుకున్నా కానీ ఆడనేమో ఫుల్ గాలి పెడుతుంది. ప్లస్ మేము ఫీల్డింగ్లో ఉన్నా. నేను ఇక వీడియో తీయలేకపోయినా. ఆ పూరలు తీసిరు, ఎట్లా తీసిరేమో చూడాలి ఇప్పుడు. ఈరోజు వ్లాగ్ అయితే క్రికెట్ వీడియో గైస్. ఇక మళ్ళీ రేపు మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తా. వీడియో వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చీరలో ఉంటాం. మరి బాయ్.